హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష అయిన తెలుగు నవోదయం అనే పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠం పరోపకారం అనే పాఠ్యభాగం గురించి నేర్చుకుంటున్నాం. గత వీడియోలో ద్రౌపది ఆత్మగౌరవం అనే పాఠ్యభాగాన్ని ఆల్రెడీ మొదటి పాఠ్యాంశానికి సంబంధించిన పూర్తి పాఠ్యభాగం నోట్స్ అంటే ప్రశ్నలు వ్యాకరణ అంశాలు మొత్తం కూడా ఇంకొక వీడియోలో చేసి పెట్టాను ఆల్రెడీ. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈ వీడియోలో కొరవి గోపరాజు రాసిన పరోపకారం అనే పాఠ్యభాగం, దీంట్లో కవి పరిచయం, స్టార్ మార్కు గల పద్యాలతో పాటు మొత్తం పద్యాలన్నింటినీ చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ పాఠ్యభాగానికి సంబంధించిన నోట్స్ కూడా దీంట్లోనే ఉంది. దీంట్లో మనకు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సందర్భ సహిత వాక్యాలు, అదేవిధంగా వన్ మార్క్ క్వశ్చన్స్ సంబంధించినవి, సందులు, సమాసాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు మొదలైన అంశాలన్నీ కూడా ఈ పాఠం చివరిలో మీకు నోట్స్ అనేది దీంట్లో సెట్ చేసి పెట్టాను. పరోపకారం అంటే మనకు పరులకు మనం ఉపకారం చేసే విధంగా ఈ పాఠ్యభాగాన్ని డిజైన్ చేశారు. కొరవి గోపరాజు రాసిన పరోపకారం అనేది దీంట్లో కవి పరిచయం. ఈ కవి పరిచయం నుంచి మనకు ఎగ్జామ్లో ఏమేమి వస్తున్నాయంటే కవి పరిచయం, కవికి సంబంధించిన సమాచారంతో పాటు 1 మార్కు ప్రశ్నలు దీంట్లో కవి పరిచయం కలుస్తుంది. వ్యాసరూప సమాధానాల్లో ఈ కవి పరిచయం గురించి రాయమని అడుగుతారు. అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు కూడా వస్తాయి. ఈ పాఠ్యభాగం నుంచి మనకు మొదటి ఎగ్జామ్లో ఫస్ట్ బిట్ కింద పద్య పూరణం అనేది వస్తుంది. 4 మార్క్స్కి అడుగుతారు. అయితే ఈ లెసన్లో మనకు 9వ పద్యం, 23వ పద్యం, 29వ పద్యం, 30వ పద్యం స్టార్ మార్కు కలిగిన పద్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని జస్ట్ ప్రతి పదార్థము తాత్పర్యం రాయాల్సిన పని లేదు. జస్ట్ వాళ్ళు మొదటి లైను చివరి లైన్ ఇస్తారు కాబట్టి వాటిని పూరించడమే 4 మార్క్స్కి. తర్వాత రెండో బిట్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నం అంటే పాఠ్యభాగ సారాంశం కానీ పాఠంలోని ఏవైనా ముఖ్యమైన అంశాలను కేంద్రంగా చేసుకొని వ్యాసరూప సమాధానాన్ని ప్రశ్నని ఇస్తారు. ఏవైనా 2 ఇస్తే దాంట్లో 1 రాయాలి. దీంట్లో 5 మార్కుల క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదేవిధంగా 4వ బిట్ కింద ఎగ్జామ్లో 4వ బిట్ కింద సందర్భ సహిత వాక్యాలు అనేవి మనకు అడగడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు 3 మార్కులు, అలాంటిది ఒకటి వస్తుంది దీంట్లో నుంచి. 7వ బిట్లో ఏకవాక్య సమాధానం అంటే ఇప్పుడు పరోపకారం అనే పాఠ్యభాగాన్ని ఎవరు రచించారని, ఈ విధంగా ఈ పాఠ్యభాగం సంబంధించిన 1 వర్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. తర్వాత సంధులు, ఈ పాఠ్యభాగంలో ఈ పద్యాలలో వచ్చిన సంధి పదాలు ఏమన్నా ఉంటే ఆ ఒక్క సంధి పదాన్ని ఇస్తారు. ఆ సంధి పదాన్ని జస్ట్ మీరు సంధిని విడదీసే సంధి పేరు రాయడమే రాస్తే సరిపోతుంది. 3 మార్క్స్ వస్తాయి. సంధి సూత్రం రాయాల్సిన పని లేదు. తర్వాత సమాసాలు, ఒక సమాస పదం ఇస్తారు. ఆ సమాస పదానికి విగ్రహవాక్యం రాస్తే అది ఏ సమాసమో రాస్తే సరిపోతుంది. దీనికి 2 మార్కులు. టోటల్గా ఈ పరోపకారం అనే ఈ పాఠ్యభాగం మొత్తం మీరు నేర్చుకున్నట్టయితే దీంట్లో ఫైనల్ ఎగ్జామ్లో మీకు 17 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. దీంట్లో మొదటగా కవి పరిచయం చూద్దాం. ఈ పరోపకారం అనే ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి పేరు కొరవి గోపరాజు. ఈ కొరవి గోపరాజు ఎన్నో శతాబ్దానికి చెందినవాడంటే 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని తల్లిదండ్రుల పేర్లు కామాంబిక, కొరవి కసవరాజు. కామాంబిక, ఇప్పుడు కొరవి గోపరాజు ఏ శతాబ్దానికి చెందినవాడంటే 15వ శతాబ్దం. 1 మార్క్ క్వశ్చన్ ఇది. తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు, వీరి పేర్లు. ఈయన నిజామాబాదు జిల్లాలోని భీమ్గల్, దీన్ని ప్రస్తుతం వేముగల్ అని పిలుస్తున్నారు, ఆ ప్రాంతానికి చెందినవాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడైన మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. ఇతను కొరవి గోపరాజు ఎవరి ఆస్థానంలో ఉండని మనకు 1 మార్క్ ప్రశ్న అడిగితే పల్లికొండ సంస్థానాధీశుడైన మహారాజు రాణా మల్లన ఆస్థానం అని రాయాల్సి వస్తుంది. సాహిత్యంతో పాటు ఇతను రాజనీతి, ఛందస్సు, యోగ, జ్యోతిష్యం తదితర శాస్త్రాల్లో ప్రవీణుడు. అంటే రాజ్య పరిపాలనను ఏ విధంగా చేపట్టాలి, పద్యాలలోని ఛందస్సు, యోగ,
జ్యోతిష్యము వీటన్నిట్లలో ఎక్స్పర్ట్ అయ్యాడు. గోపరాజు అష్టభాషా కోవిదుడు, మొత్తము 8 రకాల భాషలపైన కోవిదుడు ఇతను. చతుర్విధ కవిత విశారదుడు, చతుర్విధ ప్రక్రియలు అన్నీ తెలిసిన వ్యక్తి. సింహాసన ద్వాత్రింశిక 4వ ఆశ్వాసంలోని ముక్త పదగ్రస్త నిరోష్ట్య దండకం. ఆశ్వాసాంత పద్యాలు. ఇక్కడ ముక్త పదగ్రస్తం అంటే ఒక పద్యపాదాన్ని మనం ప్రారంభించినప్పుడు పద్యపాదం చివరిలో ఏవైతే పదాలు ఉంటాయో ఆ పదంతోనే అంతమై ఉంటే మళ్ళీ తిరిగి అదే పదాన్ని తిరిగి రెండవ పాదం స్టార్ట్ చేసినట్టయితే దాన్ని ముక్త పదగ్రస్తం అని అంటాము. అదేవిధంగా నిరోష్ట్య దండకం అన్నాడు. నిరోష్ట్యం అంటే ఓష్ట్యాలంటే ఈ పెదవుల సహాయంతో పలికేవి ఏంటి అంటే ప ఫ బ భ మ అనే లెటర్ను ఓష్ట్యాలు అంటారు. అంటే ఇతను రాసిన దండకంలో ప ఫ బ భ మ అనే వాటికి చోటు లేకుండా నిరోష్ట్య దండకాన్ని రాశాడు. ఆశ్వాసాంత గద్యాలు అని అతని సంస్కృత పాండిత్యానికి నిదర్శనాలు. ఆశ్వాసాంత గద్యాలలో ఇతను రాసిన శ్రీ కొరవి వెన్నామాత్య పౌత్ర కసవరాజు తనూజ గోపరాజ విరచితంబైన సింహాసన ద్వాత్రింశిక అంటే సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఒక 32 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ 32 స్టెప్స్కు సంబంధించినవి వాటి గురించి ఈ సింహాసన ద్వాత్రింశికలో రాశాడు. అని కొరవి గోపరాజు తన కథాకావ్య రచనా విశేషాలను తెలిపాడు. భారతదేశంలో ధర్మానికి ప్రతీక విక్రమార్క సింహాసనం. ఈ విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించాలంటే 32 సాలబంజికలు అంటే చెక్కతో చేసిన బొమ్మలు అవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్టోరీస్ని వినిపిస్తాయి. దీన్ని ప్రజారంజక పాలకులు మాత్రమే అధిష్ఠించగలరని లోక ప్రతీతి. కొరవి గోపరాజు ఈ సింహాసనాన్ని నేపథ్యంతో సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యాన్ని రాశాడు. అయితే సంస్కృత విక్రమార్క చరిత్రకి ఇది అనుసరణీయ రచన, అంటే దాన్ని అనుసరించి రాశారు. ద్వాత్రింశిక అంటే అర్థం ఏంటిదంటే 32 సాలబంజికలు. ద్వాత్రింశిక అంటే ఇది 1 మార్కులో అడగొచ్చు మీకు. ద్వాత్రింశిక అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ కొటేషన్ మార్కులు ఉంది. 32 సాలబంజికలు బొమ్మలు కలదని అర్థం. సింహాసనాన్ని అధిష్ఠించదలచిన భోజరాజుకు విక్రమార్కునికి ధర్మపాలన గురించి సాలబంజికలు కథలు చెప్తుంటాయి. ఇదొక రమ్యామృత కథా తరంగిణి. ఇందులోని అన్ని కథలు కూడా ప్రజా సంక్షేమమే ఇతివృత్తంగా సాగుతాయి. అంటే దీంట్లో ఉన్న 32 కథలు కూడా ఇవన్నీ కూడా ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, ప్రజల సమస్యలు ఏంటివి, రాజు లక్షణాలు ఏంటివి అనేవి వీటిలో పొందుపరిచారు. గోపరాజు హరిహరాద్వైతాన్ని పాటించాడు. మనకు మొదటి పాఠ్యభాగ రచయిత అయిన తిక్కన కూడా హరిహరాద్వైత సిద్ధాంతాన్ని పాటించాడు. తిక్కన, కొరవి గోపరాజు ఇద్దరు కూడా హరిహరాద్వైత అంటే విష్ణుమూర్తి అదేవిధంగా శంకరుడికి సంబంధించిన సిద్ధాంతాలని వీళ్ళు ప్రతిపాదించారు. కాబట్టి సింహాసన ద్వాత్రింశికను హరిహరనాథునికి సమర్పించాడు. సింహాసన ద్వాత్రింశిక సహజమైన శైలితో లలితమైన జాతీయాలతో, శైలి ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ చదివితే అర్థమయ్యే విధంగా సహజమైన శైలి, లలితమైన జాతీయాలు, ఆ జాతీయాలు కూడా అర్థవంతంగా ఉపయోగించారు. మనోహరమైన వర్ణనలతో, ఆ వర్ణనలు కూడా చాలా చెవికి వినసొంపైన మనోహరమైన వర్ణనలతో ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుత పాఠ్యభాగము మనకు ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే సింహాసన ద్వాత్రింశిక పంచమాశ్వాసం నుంచి తీసుకోబడింది. మనకు 1 మార్కు క్వశ్చన్లో కూడా అడుగుతారు, పరోపకారం అనే పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే సింహాసన ద్వాత్రింశిక పంచమాశ్వాసం నుంచి తీసుకోబడింది. ఇతను రాసిన ఈ ఏవైతే రచనలు ఉన్నాయో ఆశ్వాసాంత గద్యలుగా రాశారు కాబట్టి ఆశ్వాసాంత పద్యాలు ఉపయోగించి రాశారు. ఈ పాఠ్యభాగ సారాంశం చూసినట్టయితే ఈ పాఠ్యభాగ సారాంశం నేపథ్యం మనకు లాంగ్ మార్క్స్ అంటే ఏవైతే వ్యాసరూప సమాధానం 5 మార్కులకు అడుగుతారు కాబట్టి దీంట్లో చూసినట్టయితే మదనమాల అనే పేరు గల 11వ సాలబంజికలు మొత్తం ఎన్ని 32. సింహాసన ద్వాత్రింశిక అన్నాం కాబట్టి 32. దీంట్లో మనకు ఎన్నవ సాలబంజిక మదనమాల అనేది 11వ సాలబంజిక. ఇప్పుడు అసలు ఈ సాలబంజికలు ఎన్ని ఉన్నాయో వాటి పేర్లను యాక్చువల్గా మనకు టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు, మీకు ఇది అదనపు సమాచారం మాత్రమే. వాటిని చూద్దాం. ఇప్పుడు
దీంట్లో మనకు మొత్తము సాలబంజికల గురించి ఇచ్చారు. సాలబంజికలు అవి ఎన్ని 32 సాలబంజికల్లో ఎక్కడెక్కడ ఏ సాలబంజిక ఏమేమి తెలుపుతుందంటే, ఈ 32 సాలబంజికలో మొదటి సాలబంజిక పేరు రత్నప్రభ. ఈ రత్నప్రభ ఏం తెలుపుతుందంటే దానగుణం గురించి తెలుపుతుంది. విక్రమార్కుడు అడిగిన వారందరికీ కాదనకుండా దానం చేసే ఉదారత కలిగి ఉండాలి. ఆ సింహాసనం ఎవరైతే అధిష్ఠిస్తారో వాళ్ళకి దానగుణం కలిగి ఉండాలని మొదటి సాలబంజిక అయిన రత్నప్రభ తెలుపుతుంది. రెండవ సాలబంజిక పేరు చిత్రరేఖ. ఈ చిత్రరేఖ ఏం చెప్తుంది? పరహితం అంటే ఇతరులకు మేలు చేయాలని చెప్తుంది. తన కష్టాన్ని సైతం లెక్క చేయకుండా ఇతరులకు మేలు చేయాలి అంటే హెల్ప్ టు అదర్స్. నెక్స్ట్ మూడవ సాలబంజిక ఏం చెప్తుంది? పద్మావతి. మూడవ సాలబంజిక పేరు పద్మావతి. ఇది సాహసము, సత్య పరిపాలన గురించి తెలుపుతుంది. అంటే ఆ సింహాసనాన్ని అధిష్ఠించే రాజు సత్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణం పెట్టి కూడా ప్రజలను కాపాడాలి అని చెప్తుంది. నాలుగవ సాలబంజిక పేరు హంసపది. ఈ హంసపది అంటే ఇది ప్రజా సంక్షేమంకు సంబంధించిన విషయాలను తెలుపుతుంది. అంటే రాజ్య ప్రజల సుఖ సంతోషాల కోసము ఎవరైతే ఆ కుర్చీలో కూర్చున్న ఆ రాజు నిరంతరము వారి కోసము శ్రమించాలని చెప్తుంది. తర్వాత ఐదవ సాలబంజిక పేరు జయసేన. ఈ జయసేన సాలబంజిక ఏం చెప్తుందంటే న్యాయ పరిపాలన గురించి చెప్తుంది. అంటే ప్రజలకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వారి పట్ల ఏవైతే వాళ్ళకి సరైన న్యాయాన్ని అందించాలి, అదేవిధంగా పక్షపాతం లేకుండా పార్షియాలిటీ చూపించకుండా ధర్మానికి కట్టుబడి వారికి ప్రజలకు తగు రీతిలో న్యాయం అందించమని చెప్తుంది. ఆరవ సాలభంజిక పేరు మదనసేన. ఈ మదనసేన ఏం చెప్తుందంటే మాట నిలబెట్టుకోవటం. ఆ కుర్చీలో కూర్చున్న ఆ రాజు ప్రజలకు ఏదైనా వాగ్దానాలు చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం మాట నిలబెట్టుకొని ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడమని చెప్తుంది. ఏడవ సాలబంజిక పేరు మదనమంజరి. మదనమంజరి ఏం చెప్తుందంటే భయం లేకుండా పోవడం. అంటే నిర్భయత్వంతో ఆపదలో సైతం స్థిరమైన చిత్తంతో కలిగి ఆ రాజ పరిపాలన అనేది ఉండాలని చెప్తుంది. ఎనిమిదవ సాలబంజిక పేరు విద్యావతి. విద్యావతి ఏం చెప్తుంది? ఈ సాలబంజిక విద్యాధికుల పట్ల గౌరవం. అంటే ఆ రాజు ఆస్థానంలో ఉన్న పండితులను, కళాకారులను వీళ్ళందరినీ ఆదరించి వారికి ఆస్థానాల్లో చోటు కల్పించి వారికి తగు రీతిలో భృత్యం అందించి వారిని గౌరవించుకోమని విద్యావతి అనే ఎనిమిదవ సాలబంజిక చెప్తుంది. తొమ్మిదవ సాలబంజిక పేరు ప్రభావతి. ప్రభావతి క్షమాగుణాన్ని చెప్తుంది. అంటే శత్రువులు ఎవరైనా సరే శరణు కోరి వస్తే వారిని మన్నించి కాపాడమని ఈ తొమ్మిదవ సాలబంజిక తెలుపుతుంది ప్రభావతి. 10వ సాలబంజిక పేరు విలాసవతి. అంటే ఈర్ష్య లేకపోవడం. రాజు ఆస్థానంలో రాజు ఇతరుల సంపదను చూసి ఓర్వలేనితనం లేకుండా ఉండేలా పరిపాలన కొనసాగించాలని 10వ సాలబంజిక చెప్తుంది. 11వ సాలబంజిక పేరు మదనమాల అంటే మన పాఠ్యభాగంలో ఈ 11వ సాలబంజికను ఆధారంగా చేసుకొని ఇచ్చారు. అంటే త్యాగనిరతి. ఈ పాఠ్యభాగం పరోపకారం ద్వారా మనకు ఈ 11వ సాలబంజికను ఉపయోగించి ఏం కథ చెప్తుంది? పరోపకారం అనే పాఠ్యభాగంలో త్యాగనిరతి అనేది ఇతివృత్తము మన ఈ పాఠ్యభాగంలో ఉంది. తన సొంత సుఖాలను, సంపదలను ఇతరుల కోసం త్యాగం చేయడం అనేది ఈ పాఠ్యభాగంలో ఉన్నది మనకి. 12వ సాలబంజిక పేరు కనకవతి. కనకవతి ఏం చెప్తుందంటే ఆపద్బాంధవత్వం. అంటే కష్టాల్లో ఉన్న ప్రజలను వారిని వెతికి మరి ఆదుకోవడం. ఆ ప్రజలైతే ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో వారికి కష్టాల్లో ఉంటే వాళ్ళకి చేరదీసి ఆదుకోవడం. 13వ సాలబంజిక పేరు మతంగి. అంటే సమదృష్టి. పేద గొప్ప అనే తారతమ్య భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడమని చెప్తుంది. 14వ సాలబంజిక ఏం చెప్తుంది? సుందరి. 14వ సాలబంజిక పేరు సుందరి. ఈ సుందరి ఏం చెప్తుందంటే శరణాగత రక్షణ. అంటే తలదాచుకోవడానికి ఎవరైనా ఆపత్కాలంలో వచ్చినప్పుడు వారి ప్రాణాలను తెగించి కాపాడమని 14వ సాలబంజిక చెప్తుంది. 15వ సాలబంజిక పేరు సురేఖ. ఈ సురేఖ ఏం చెప్తుందంటే ఉదార స్వభావం కలిగి ఉండాలి రాజు. అంటే అడగక ముందే అవసరంలో ఉన్న వారికి సహాయపడడాన్ని ఉదార స్వభావం అంటారు. ఇది 15వ సాలబంజికైన సురేఖ చెప్తుంది. 16వ సాలబంజిక పేరు పింగళ. దైవభక్తి, ధర్మనిష్ట, అధర్మానికి పాల్పడకుండా ధర్మ మార్గాల్లో నడవమని 16వ సాలబంజిక పింగళ చెప్తుంది. 17వ సాలబంజికలో చిత్రరూప దీని పేరు నిర్మోహ మార్గం అని చూపిస్తుంది. అంటే ధన కనక వస్తు వాహనాలపైన
అతిగా ఆశ లేకపోవడం, అంటే డబ్బు పైన ఆశ లేకపోవడం ఉండటం, బంగారం పైన ఆశ లేకపోవడం ఉండటం, వస్తువులపైన వ్యామోహం లేకుండా ఉండాలని చెప్తుంది ఆ వాహనాల గురించి. తర్వాత 18వ సాలబంజిక పేరు సౌరభేయి, అంటే పరోపకార గుణం కలిగి ఉండాలంటుంది. ప్రతి నిమిషం సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించమని చెప్తుంది. 19వ సాలభంజిక పేరు ప్రజల పట్ల వాత్సల్యాన్ని కలిగి ఉండాలి, అంటే ఆ రాజ్యాన్ని కుటుంబంలా ప్రజలను కన్నపిల్లలా చూసుకోమని చెప్తుంది. 20వ సాలభంజిక ఏం చెప్తుందంటే విచిత్ర రేఖ. ఈ విచిత్ర రేఖ విపత్తులలో ధైర్యంగా ఉండాలి, ఎంత పెద్ద ఆపద వచ్చినా కానీ రాజు ధైర్యంగా ఉండి ప్రజల పక్షాన నిలబడమని చెప్తుంది. 21వ సాలభంజిక ఏంటిది? సులోచన. ఈ సులోచన అహంకారం లేకపోవడం, అంటే రాజు ఎవరైతే సింహాసనం మీద కూర్చున్న రాజు అతనికి అహంకారం లేకుండా ఉండాలి, అనంతమైన శక్తులను ఉపయోగించి సంపదలున్నా కానీ గర్వాన్ని ప్రదర్శించకుండా ప్రజల పక్షం వహించి ప్రజల వైపు ఉండాలని చెప్తుంది. 22వ సాలభంజిక పేరు విమల. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండమని చెప్తుంది, అంటే రాజు యొక్క ఆలోచనలో కానీ రాజు చేసే పనుల్లో కానీ నీతి నిజాయితీలు, రాజు పాటించే నీతి నిజాయితీలను కలిగి ఉండమని చెప్తుంది. 23వ సాలభంజిక పేరు లీలావతి. శత్రువుల పట్ల కూడా దయ కలిగి హాని తలపెట్టిన వారి పట్ల కూడా దయాగుణంతో కలిగి ఉండమని చెప్తుంది. 24వ సాలభంజిక పేరు కామకందళ, అంటే సంగీత సాహిత్యాభిమానాలను కలిగి ఉండాలి. ఆ రాజు యొక్క ఆస్థానంలో ఉన్న కళాకారులను వాళ్ళు ప్రదర్శించే కళలను కాపాడి వారిని పోషణ కల్పించాలని చెప్తుంది. 25వ సాలభంజిక పేరు శృంగార మంజరి. ఇది వివేకానికి సంబంధించిన కథను చెప్తుంది, అంటే వివేకం అన్నప్పుడు ఏది వివేకం, విచక్షణ అనేది ఏది మంచి ఏది చెడు, ఏదైనా రాజ్యంలో ఏదైనా సంఘటనలు ఎదురైనప్పుడు రాజు తీసుకునే నిర్ణయాలు అవి మంచి నిర్ణయాలా చెడు నిర్ణయాలా అని విచక్షణ కలిగి ఉండమని చెప్తుంది. 26వ సాలభంజిక పేరు విక్రమరేఖ. రక్షణ శూరత్వానికి సంబంధించింది, అంటే ధర్మం కోసం ఆ రాజు ధర్మాన్ని పరిరక్షించి యుద్ధరంగంలో వీరత్వాన్ని ప్రదర్శించమని చెప్తుంది. 27వ సాలభంజిక చంద్రకళ. శాంతి ప్రియత్వం తెలుపుతుంది, యుద్ధం కంటే శాంతి సహకారానికే ప్రాధాన్యత ఇవ్వమని చెప్తుంది. 28వ సాలభంజిక కాంతామణి. సత్యపాలన గురించి చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకపోకుండా ఉండడం. ఇది కాంతామణి అనే సాలభంజిక చెప్తుంది సత్యపాలన గురించి. 29వ సాలభంజిక చిత్రాంగి. దీని పేరు చిత్రాంగి. కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తుంది, అంటే తనకు సహాయం చేసిన వారి పట్ల ఎప్పటికీ రాజు కృతజ్ఞత కలిగి ఉండి వారు చేసిన మంచిని ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఉండమని 29వ సాలభంజిక చెప్తుంది. 30వ సాలభంజిక పేరు సురసంగమ, అంటే దైవిక శక్తుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండమంటుంది, సత్ప్రవర్తన కలిగి ఉండమని చెప్తుంది ఆ రాజుకి. సంతువులను కూడా పూజించమంటుంది, సాధువులు కానీ ఎవరైనా ఉన్నా వారిని పూజించమంటుంది. అయితే 31వ సాలభంజిక పేరు చంద్రముఖి. ప్రజాస్వామ్య వైఖరి కలిగి ఉండాలి, అంటే ప్రజల అభిప్రాయాలకు ఎప్పుడు గౌరవం ఇవ్వాలి. ప్రజలు ఏ స్థితిలో ఉన్నా వారి నుంచి కూడా రాజ్యం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ప్రజల వైపు నుంచి ఏమైనా సలహాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అభిప్రాయాలకు కూడా తావివ్వమని అంటుంది. 32వ సాలభంజిక పేరు జ్ఞానవతి. అంటే ఈ సాలభంజిక పూర్ణ ఆత్మజ్ఞానము, త్యాగ శిఖరం గురించి చెప్తుంది. అయితే రాజ్యాధికారం, భోగాలు అన్నీ కూడా అశాశ్వతమని గ్రహించి నిష్కామంగా పాలించమని ఇవి చెప్తున్నాయి. ఇవి 32 సాలభంజికలు. ఈ 32 సాలభంజికలో మన పాఠ్యభాగంలో ఉన్నది మనకి ఎన్నో సాలభంజిక గురించి మనకు ఇక్కడ మన పాఠ్యభాగం ఇచ్చింది 11వ సాలభంజిక. 11వ సాలభంజిక గురించి మనకి ఇచ్చారు. దీంట్లో 11వ సాలభంజిక పేరు ఏం పేరు? మదనమాల అనే పేరు గల 11వ సాలభంజిక. ఇది విక్రమార్కునికి ఏం చెప్తుందంటే త్యాగనిరతి. 1 మార్కు క్వశ్చన్లో మీకు ఇది అడిగినా కానీ 11వ సాలభంజిక పేరు ఏంటంటే మదనమాల. ఈ 11వ సాలభంజిక మదనమాల ఏం చెప్తుందంటే త్యాగనిరతి గురించి, అంటే మన ఈ పాఠ్యభాగం కూడా త్యాగనిరతి గురించి చెప్తుంది. ఈ కథలో విద్యాధర చక్రవర్తి, జీమూత వాహనుడు పరోపకారార్థమిదం శరీరం, అంటే మన శరీరం మనం పుట్టింది పరులకు ఉపకారం చేసే విధంగా మన శరీరాన్ని ఉపయోగించాలని తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తాడు. దీని ద్వారా పరోపకారార్థం త్యాగనిరతి ఎంత గొప్పదో నిరూపించబడుతుంది ఈ పాఠ్యభాగం ద్వారా. ఈ కథ వింటే మన మనసుకు ఆనందం కలుగుతుంది.
పుణ్యపురుషుల చరిత్ర తెలుసుకోవడం వల్ల ప్రజా సంక్షేమం కోసం రాజ్యపాలన చేసే విధానము ఈ కథ ద్వారా మనకు బోధపడుతుంది. ఒక సుముహూర్తాన భోజరాజు సింహాసనం ఎక్కే క్రమంలో 11వ సోపానం ఏదైతే 11వ సాలబంజిక ఉందో ఈ 11వ సాలబంజిక మీద ఉన్న సాలబంజిక వద్ద ఆపి విక్రమార్కుని లాంటి ఔదార్యం గలవారే ఈ సింహాసనం ఎక్కాలని పలుకుతుంది 11వ సాలబంజిక. ఈ 32 గుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి. విక్రమార్క మహారాజు దాతృత్వాన్ని తన దానగుణాలను వర్ణిస్తూ ఈ సాలబంజిక జీమూత వాహనుని వృత్తాంతమని మొదలుపెట్టింది. ఈ జీమూత వాహన వృత్తాంతాన్ని మనకు ఈ పద్యాల ద్వారా చెప్తుంది. దీంట్లో మొదటి పద్యం చూసినట్టయితే కంద పద్యం ఇది. జీమూత వాహుండెవ్వడేమి ఘనత చేసి వెలసె నిక్కథ తెలియంగా మనుజాంతక చెప్పుమునా మనమున హర్షవల్లి నాటుకొనంగన్ అని చెప్తుంది. అంటే ఓ రాక్షసుడా, జీమూత వాహనుడు ఎవరు, అతనేమి ఘనకార్యాలు చేశాడు, అతని కథను నా మనసులో సంతోష తీగలు నాటుకునే విధంగా చెప్పమని, అంటే నా మనసుని రంజింపజేసే విధంగా ఆ జీమూత వాహనుని గురించి చెప్పమని అడుగుతుంది. ఇక్కడ వచనం ఇచ్చారు. నద్ధనుజుండు పుణ్యపురుషుని ఎదురం పుణ్యపురుష కీర్తనం పుచితంబని ఇట్లనియే. అంటే ఆ రాక్షసుడు పుణ్యాత్ముడైన ఆ భోజరాజుని ఎదుట పుణ్యాత్ముడైన జీమూత వాహనుని కీర్తించడం మంచిదని తలచి ఈ విధంగా పలుకుతున్నాడు. తర్వాత సీసపద్యం ఉంది మనకిక్కడ. ప్రాళేయగిరి మీద భానుబింబద్యుతిమణిమయ ప్రాకార మహిమతోడన్ ఇదిరమైన కాంచనపురములో జీమూతకేతుడు నాగ విఖ్యాతశయుండు కచరవల్లభుడొక కనకవతీ సంజ్ఞం బరంగెడు కన్యక పరిణయించి ప్రీతి సంధిల్ల జీమూత వాహనుండనందగునట్టి పుత్రరత్నంబున్ విడసి. దీనికి అనుగుణంగా ఆటవెల్తి పద్యం. రాజలక్ష్మి చేత పూజ్యుడై కడపట వార్ధకమున భోగవాంచ వదిలి నిజపదమున పుత్రు నిలిపి నీతులు చెప్పి వనిత కూడి ఏగెవనమునకున్. అంటే ఈ తాత్పర్యం ఏం చెప్తుందంటే, మంచు కొండపైన ప్రకాశించే సూర్యకాంతి వలె ఉన్న మనులతో కూర్చబడిన ఆ ప్రాకారం యొక్క గొప్పతనం, ఆ ఏదైతే సింహాసనం యొక్క ప్రాకారం ఉందో దాని యొక్క ప్రాకారం యొక్క గొప్పతనం చేత స్థిరమైన కాంచనపురమునందు కలవు. అంటే ఆ రాజ్యం యొక్క చుట్టూ స్థిరమైన కాంచనపురము కలదు. అంటే జీమూత కేతువడు గంధర్వరాజు ఉన్నాడు. అతను గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు. అతడు కనకవతి అను ఆమెను వివాహం చేసుకొని అక్కడ నివసిస్తున్నాడు. ఆ దంపతుల ప్రేమ అతిశయిల్లుగా జీమూత వాహనుడికి ఒక కుమారుడు కలిగాడు. కొంతకాలానికి ఆ జీమూత కేతువునకు వృద్ధాప్యం రాగా తన కుమారుడైన జీమూత వాహనునికి రాజ్యం అప్పగించి నీతులు చెప్పి తన భార్యతో కలిసి అడవిలోకి వెళ్ళాడు. తర్వాత కందపద్యం. జీమూత వాహనుండు మహామహిమా ఖండలుండు ఆచ ఖజన చింతామణి శరణాగతి రక్షామణి ఖచరేంద్రకుల శిఖామణి అయ్యన్. అంటే జీమూత వాహనుడు గొప్ప శక్తి కలిగి ఇంద్రుని వంటి వాడు, యాచించే జనులు కోరిన కోరికలు తీర్చేవాడు. అంటే ఆ రాజుని ఎవరైతే వచ్చి యాచిస్తుండ్రో, ఆ రాజుని ఆశ్రయించి ఎవరైతే వస్తుండ్రో వాళ్ళ కోరికలను తీర్చే ఒక దైవంగా ఉన్నాడు. శరణు కోరిన వారిని రక్షించేవాడు. అతని ఆపత్కాలంలో ఎవరైనా అతన్ని రక్షించమని వస్తే వాళ్లకు రక్షణ కల్పించటం,
కులశ్రేష్ఠుడై ప్రవర్తిల్లెను. అంటే ఆ రాజు యొక్క పూర్వీకులు ఏవైతే మంచి లక్షణాలు ఉన్నాయో వారిలో ఉన్న మంచి లక్షణాలను ఈ జీమూత వాహనుడు కూడా అలవర్చుకొని కులశ్రేష్ఠుడుగా, అంటే తన రాజు యొక్క వంశంలో గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులను సాధించడానికి చేశాడు మంచి పనులు. తర్వాత కందె పద్యం. పితృదత్రమైన కల్పక్షితిరుహమర్ధులకు నొసంగి చిక్కిన ధన సంహతిన్ తన బంట్లకు ప్రజలకు హితులకు దగనిచ్చే రిపులకెడరిడియనగన్. అంటే తండ్రి తన జీమూత వాహనుడు తండ్రి ఎవరైతే ఉన్నారో తన తండ్రి సంబంధమైన తండ్రి ద్వారా సంప్రాప్తించిన రాజ్యాన్ని అడిగిన వారికి తాను సంపాదించిన ధనమంతయు తన సేవకులకు ప్రజలకు తన మేలు కోరిన తగు రీతిగా ఇచ్చాడు. అంటే ఎవరైతే ప్రజలకు ఆపదలు ఉన్నాయో ఆపత్కాలంలో తన తండ్రి తాతల ద్వారా ఏవైతే సంపద వచ్చిందో ఆ సంపదలను ఉపయోగించి ప్రజల కష్టాలను తీర్చడానికి పూనుకున్నాడు. శత్రువులకు ఆపద కలగజేసాను. శత్రువులు ఎవరైతే ఉంటే వాళ్ళకు ఆపద కలగజేస్తున్నాడు. తర్వాత 6వ పద్యం ఆటవేలది పద్యం. పురమున్గొనందలంచు నరులంజంపగన్బూని జీవహింస కోడి చింతనొంది తల్లిదండ్రులన్న తగున్గాక ఇది ఏలజనుచు గురుల జాడనరుంగందలంచే. అంటే ఈ జీమూత వాహనుడు ఎవరైతే ఉన్నారో ఇతను మానవులను చంపి రాజ్యాలను పొందాలనుకుంటారు కొంతమంది. అయితే ఎందుకు? జీవహింస చేయుటకు భయపడి బాధ నుండి పెద్దల మార్గాన్ని అనుసరిస్తూ తల్లిదండ్రులకు సేవ చేయమంటున్నాడు. అంటే ఆ మానవులను చంపి రాజ్యాలకు వచ్చే బదులు ఏవైతే జీవహింస చేయకుండా ప్రజలను బాధ పెట్టకుండా మంచి మార్గాన్ని అనుసరించి తల్లిదండ్రులకు సేవ చేస్తూ రాజ్య పరిపాలన చేయమని అంటున్నాడు. తలచి సపుండైన మధుకరున్ గూర్చుకొని అరిగి తజ్జననీ జనకులం గని సాష్టాంగంబుగాన్ ప్రణమిల్లిన వారలు సంతుష్టాంతంగురంగులై ఉండంజేరి. అంటే జీమూత వాహనుడు స్నేహితుడకు మధుకరునితో కూడి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారి వద్ద సాష్టాంగ నమస్కారం చేయగా ఆ తల్లిదండ్రులు అతని వినయాన్ని చూసి సంతోషపడ్డారు. 8వ పద్యం కంద పద్యం. తత్పద పంకజ సేవా తత్పరమతి విరులున్ బండ్లున్ తెచ్చును ఆ సత్పురుషుండు మలయ మహీ భృత్పార్శ్వమునన్ జరించె పితృభక్తుండనన్. అప్పుడు అతని వినయాన్ని చూసి తండ్రి సేవయే పరమావధిగా తలచేవాడైన జీమూత వాహనుడు తల్లిదండ్రుల పాదపద్మాలను సేవిస్తూ పూలు పండ్లు తెచ్చి ఇచ్చుచుండేవాడు. అతడు మలయ పర్వత సానువులందు తిరుగుచున్నాడు. ఈ 9వ పద్యం మనకిది ఎగ్జామ్లో వస్తుంది. ఇది స్టార్ మార్కు పద్యం. ఇది 4 మార్క్స్కు వస్తుంది కాబట్టి దీనిని ఉత్పలమాల పద్యం. దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే అంతటా నొక్కనాండు ఫస్ట్ లైన్ ఇచ్చి చివరి లైన్లో ఏటిది భావనావుడున్, మిగతా మొత్తం బ్లాంక్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేయాలి మనం. ఎగ్జామ్లో 4 మార్క్స్కి అడుగుతారు. ఈ పద్యం చాలా కంఠస్థం రావాలి. దీన్ని 2-3 సార్లు నోట్బుక్లో రాస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. ఉత్పలమాల పద్యం ఇది. అంతటనొకనాడు ప్రణయాన్వితుండవు తమ భావంగూడి పర్యంతవనాంత భూమిన్ కలయంజరించుచు వింత కాంతి నత్యంత సముజ్వలంబైన అస్థి సమాహమున కాంచి పర్వత ప్రాంతమున్ శర్ధర్గ ననిభంబంది ఏటిని భావనావుడున్. అంటే ఆ తర్వాత ఒకరోజు జీమూత వాహనుడు ప్రేమమూర్తి అయిన అవుచు తన బావతో కలిసి అటవీ ప్రాంతం అంతా కలియతిరిగి కొండ చర్యల్లో వింత కాంతులతో ప్రకాశిస్తున్న ఎముకల గుట్టను చూసి శరత్కాలంలో ఆకాశంలో తిరిగే మేఘాల వలె ఉన్నాయని అతడు ఏంటిది బావా అని పలకగా అతండెట్లనియే. అంటే ఈ విధంగా జీమూత వాహనంతో అతని బావ చెప్తున్నాడు.
తర్వాత 11వ పద్యం, ఇది కందపద్యం. పక్షీంద్రుండు పక్షానిల విక్షిప్తంబైన జలది వేటాడి మహాచక్షు స్రవముల నిత్యము భక్షించునుండు దొంటిబగ మొదలారన్. గరుత్మంతుని రెక్కల నుండి ఉద్భవించిన గాలుల దెబ్బకు సముద్రము చెల్లాచెదురైపోతుంది. అడుగునున్న మహాసర్పాలు బయటపడగా ఆ వేగానికి నిత్యము గరుత్మంతుడు తినుచున్నాడు ఆ పాములను. పూర్వకాలం నాటి పగ ఎప్పటికప్పుడు మొదలవుతుందని అని దీని భావం. 11వ పద్యం, ఇది కందపద్యం. ఆ గరుడుకి వెరచి మహానాగేంద్రుడు వచ్చి అనుదినమునొక పామున్ని గుంటి కడకునేనై వేగమే పుత్తైంతునిక వేటాడకుమీ. అప్పుడు గరుత్మంతునికి భయపడి వాసుకి వచ్చి, ఎవరైతే వాసుకి ఈ నాగలోకానికి రాజు వాసుకి వచ్చి, ప్రతిరోజు ఒక పాముని నేనే నీ దగ్గరకు తీసుకొస్తాను, కనుక నీవు విచ్చలవిడిగా వేటాడవద్దు గరుత్మంతా, దయచేసి ఆ పాములను వదిలేయి, నీకు ఎప్పుడు ఆకలి అనిపించిందో అప్పుడే నేనే ఒక్కొక్క పాముని నీ దగ్గరకు పంపిస్తాను, కానీ నువ్వు ఈ పాములను ఒక్క మూకుమ్మడిగా చంపటం మానివేయి అని వేడుకుంది. తర్వాత మనకి 13వ పద్యం, ఇది 13వ పద్యం, ఇది ఉత్పలమాల పద్యం. దుర్భర పక్షపాత హతిందోయది పాయలు గాంగవచ్చు నీ మెల్లడల్విని భయంబుగనందు భుజంగమాంగనా గర్భములెల్ల నూడిపడంగానిది నీ ధనహాని గావునన్ నిర్భయ వృత్తి నుండగ గరుని నింపుము నీకున్ ప్రయాసమేటికిన్. అంటే దీంట్లో, ఓ గరుత్మంతుడా, నీ రెక్కల మధ్య నుండి ఉద్భవించిన గాలి ఏదైతే ఆ గరుత్మంతుని రెక్కల శబ్దానికి వేగమైన గాలి వీస్తుందో, ఆ గాలికి సముద్రము కూడా పాయలుగా చీలిపోతుంది. ఆ గాలి వేగానికి నీ విజృంభణకు నాగమాతల గర్భాలన్నీ ఉడుకుతున్నాయి. ఏవైతే పాములు పెట్టిన గుడ్లుంటాయో ఆ గుడ్లు కూడా, నాగమాతల గర్భాలు కూడా ఉడిగిపోతున్నాయి, ఆవిరైపోతున్నాయని. నీకు ధన నష్టము, ప్రశాంతంగా ఉండేందుకు దయజూపుము, ఇంకా నీకు ఆయాసం ఎందులకు అని వేడుకుంటున్నాడు. తర్వాత మత్తెవ పద్యంలో, అని ప్రార్థించి ఆ యహీంద్రుడేగి దినమర్యాదన్ పనింబంపగా వినతాపుత్రుండు దించునుండు నవి భావిన్ పనన్శాంత సఖ్యంబులు వినుమా తెల్పు తటస్థికూఠము జగద్విఖ్యాతమీ తార్ఖ్యావర్తనమిచ్చో మనసంబునన్నిలువ యుక్తంబౌనే లోకోత్తమా. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత వాసుకి రోజువారి గరుత్మంతునికి ఆహారంగా రోజు ఒక పాముని పంపిస్తుంది ఆహారం కోసం, గరుత్మంతుని ఆకలి తీర్చడానికి. ఆ విధంగా పాముల ఎలకల గుట్టలుగా పడి ఉన్నాయి. అంటే రోజు ఒక పామును పంపటం, ఆ పాముతో పాటు ఎలకలను పంపుతుంది. అప్పుడు ఆ గరుత్మంతుడు తినేసిన అవి గుట్టలుగా పడిపోతున్నాయి. గరుత్మంతుని ప్రవర్తన లోక ప్రసిద్ధం కనుక బావా, ఈ శ్మశానంలో ఉండుట అంత మంచిది కాదు. గరుత్మంతుడు ఇక్కడుంటే మనల్ని ఖచ్చితంగా చంపేస్తాడని వాటిని అక్కడ శ్మశానంలో ఉండటం మంచిది కాదని చెప్తున్నారు. ఆట వెలది పద్యం. అనుచుధాన శూరుండగు వానిమది నుండు పుట్టకుండ మరలి పోదమనుచున్ పిలుచునంతం తండ్రి పిలువం పుత్తెంచినన్ బాసిపోయే సిద్ధపతి సుతుండు అని పలుకుచు దానశూరుడైన జీమూతవాహని మనస్సులో వేరే ఆలోచన కలగకుండా వెళ్ళిపోదామని స్నేహితుడు అనేలోప జీమూత కేతు అంటున్నాడు. దగ్గర నుండి కబురు వచ్చింది అతని దగ్గర నుంచి, జీమూతవాహనుని రమ్మని
పిమ్మట వెళ్ళిపోమ్మంటని చెప్తున్నారు. అతన్ని మీరు వెళ్ళడం కాదు, మీరే అక్కడికి రండి అని చెప్తున్నాడు. తర్వాత ఆటవెల్ది పద్యం, 16వ పద్యం. అంతన కుమారుండు అహిరాజుమది ధూరి గరుడు వలన నొరగ మరణములకు మూలమయ్యధాన నేతి కథనమెద్ది ఏది పెద్దతన మదేటి తగవు. వాసుకి గరుత్మంతునితో ఒక ఒప్పందం కుదుర్చుకొని పాముల మరణానికి కారణమయ్యాడు. ఇదేమి ప్రభుత్వ విధానం, పెద్దరికమేది, ఇదెక్కడి న్యాయమని జీమూత వాహనుడు తలిచాడు. ఫస్ట్ నువ్వు పాములను చంపొద్దు అని అన్నావు, కానీ మరి ఇప్పుడు మొత్తం మూకుమ్మడిగా దాడి చేసి అన్నిటినీ చంపుతున్నావు, ఇది నీకు న్యాయమేనా అని అడుగుతున్నారు. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ పరిపాలన అని అడుగుతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు కందపద్యంలో, అకట నాగేంద్రుడుండు సృక్కక జిహ్వలు 2000 గలుగంగ నొకానొకలుకనైన దన్నున్ దిని సర్పకులము రక్షింపు మనుంచు పలుకంధగదే అని అంటున్నాడు. దీంట్లో ఆహాహా, వాసుకి నలిగిపోకుండా ఉన్నాడు. తనకున్న 2000 నాలుకలతో ఏ ఒక్క నాలుకనైనా తనను తిని సర్పకులాన్ని రక్షించవచ్చు కదా అని పలకట్లేదని అంటున్నాడు. తర్వాత సీసపద్యం. అని కరుణాకరుండై ఏగుచోనొక్క వృద్ధకామిని పుత్రు వెనకందగిలి హా శంఖ చూడ వంశాధారయోయన్న నీ చిన్ని మోమొందును జూచుదాన పక్షినాయకుంబారిన్ బడంద్రోచి ఏ నెట్లు నిలుతున్ ప్రాణంబుతో నీవు సనంగ బంధువులందరూ పరగ కుప్పించిరి ఇంకిట నీకు దిక్కెవరయ్యా. దీనికి అనుగుణంగా ఆటవెల్ది పద్యం ఉంది సీసపద్యం కింద. అనుచున్ పలవరింప కనుంగొని అది దాని జననిగా నెరింగి మనుపంబూని వీనిన్ గాచువాండ వెరవకు మోయమ్మ అనిన గరుడుండనుచు గరుడుండనుచున్ అబల బెగడి. అప్పుడు కరుణాకరుడైన జీమూత వాహనుడు అతను పలికి వెతుకుతున్నాడు. శంఖచూడుని వెంటాడి అతని తల్లి రోధిస్తున్నా, నాన్న శంఖచూడా, నా తండ్రి, నీ చిన్న ముఖాన్ని నేను ఎట్లు చూడగలను? గరుత్మంతునికి బారిన పడవయించి నేనెలా జీవించగలను? బంధువులంతా నిన్ను శత్రువునికి అప్పగించిరే, నిన్ను రక్షించే దిక్కులేదు అని పరిపరి విధాలా బాధపడుతుంటే ఆ వృద్ధురాలను చూసి జీమూత వాహనుడు శంఖచూడుని తల్లిగా తలచి, అమ్మా, నీవు భయపడవలదు, ఇతనిని నేను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అని జీమూత వాహనుడు చెప్పాడు. కానీ అతన్ని గరుత్మంతునిగా భ్రమించి భయపడింది. జీమూత వాహనం చూసి ఫస్ట్ గరుత్మంతునిగా చూసి గరుత్మంతుడు అనుకొని భ్రమలో భయపడింది. తర్వాత 19వ పద్యం కందపద్యం. పై చీరన్ కొడుకున్ గప్పినన్ జూచి అతండేను వినత సుతుండంగా ఏఖే చరకుల జుండ నీ సుతుంగాచెద బెగడుడుగు నన్ను గరుడని కిత్తున్. అంటే ఆ శంఖచూడుని అతని తల్లి తన పైట చెంగుతో కప్పింది. అది చూచి జీమూత వాహనుడు ఆమెతో, నేను గరుత్మంతుణ్ణి కాదమ్మా, నువ్వు భయపడకు, నేను గరుత్మంతుని కాదు, గంధర్వుడను, జీమూత వాహనుణ్ణి, నువ్వు భయపడకు అని చెప్పి కుమారుణ్ణి రక్షించి, నేను గరుత్మంతునికి ఆహారంగా వెళ్తాను, అమ్మా నీ కుమారుణ్ణి నువ్వు పంపొద్దు, నేనే నీ కుమారుడిగా మారి గరుత్మంతుని ఆహారానికి నేను వెళ్తాను, ఆహారం అవ్వడానికి అని చెప్తున్నాడు. వచనం. అనిన బెగడుడిగి అప్పగింతన్ ఇమ్మట ఇంక నొక మాటాడుండని అతండు నవ్వి. అంటే ఆ జీమూత వాహనుడు
మాట్లాడిన తర్వాత శంఖచూడుని తల్లి భయం పోగా ఆమెకు, నీవిప్పుడు చెప్పిన మాట మరొకసారి చెప్పు నాయనా, ఒకసారి విను, నిన్నది కళా నిజమా అని ముసలి తల్లి పలకగా జీమూత వాహనుడు చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వి ఆ తదుపరి అంశాన్ని ఈ కంద పద్యంలో చెప్తున్నాడు. నేలయునుదకము తేజము గాలియు నాకసము నెరుగంగాచితి నాకై కోలిడే రెండాడంగా నా నాలుక మీ కులము వారి నాలుకలటులే. అమ్మా, నేలయు అంటే భూమి, ఉదకం అంటే ఏమిటిది? నీరు, తేజము అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచభూతాల సాక్షిగా నేనేం చెప్తున్నానంటే నీ కొడుకుని రక్షిస్తాను. నేలయు నుదకము తేజము గాలియు నాకసము నెరుంగ కాచితి నాకై కొలిడే రెండాడంగా నా నాలుక మీ కులము వారి నాలుకలటులే. అంటే నేను ఏదైతే నీకు మాటిచ్చానో నీ పిల్లవాడిని కాపాడుతానని, ఇదే నా అంగీకారం. నా నాలుక మీ కులము వారి నాలుకల నాకు ఉన్న రెండు మాటలు మాట్లాడడానికి, మీ జాతి రెండు మాటలు మాట్లాడుద్ది, కానీ నేను మీ జాతిలాగా కాదు, నేను ఖచ్చితంగా అన్న మాట అంటే దాని మీదే నిలబడతానని చెప్తున్నాడు. 22వ పద్యం, ఇది ఉత్పలమాల పద్యం. మేరుగు సంచలించిన సమీరుండు నిల్చిన భూమి గృంగిన నందారకలెల్ల డుల్లిన సుధాకరుండగ్ని కనంబులొల్కిన వారిధులింకిన నన్నభము వ్రాలిన బానుండు చల్లనైన నంబోరుహాసుతి తప్పినను బొంకుదునే మునిపాడి క్రమరన్. అంటే మేరు పర్వతం కదలికను వాయువు నిలిచిపోయినను, భూమి కృంగినను, అయితే నక్షత్రాలు రాలిపోయినను, మేరువు సంచలించిన సమీరుండు నిలిచిన భూమి కృంగిన ధారకలెల్ల డుల్లిన, అంటే మేరు పర్వతం కదిలిపోయిన, సమీరుడు వాయువు నిలిచిపోయిన, భూమి కృంగిన, తారకలెల్ల డుల్లిన అంటే నక్షత్రాలు రాలిపోయిన, సుధాకరుడగ్ని కనంబులొల్కిన అంటే చంద్రుడు మండిపోయిన, నా అన్వారిధులు లింకిన అంటే సముద్రాలు ఇంకిపోయిన, ఆకాశము కింద పడిపోయిన, భానుడు చల్లనైన సూర్యుడు ఒకలా చల్లబడిపోయిన, బోరుహసుతి అంటే బ్రహ్మగతి తప్పినను, చెప్పిన మాట తిరిగి అబద్ధమాడతానా, బొంకుదునే మునుపాడి క్రమ్మరన్. అంటే ఇవి ప్రకృతి వైపరీత్యాలు ఇన్ని జరిగినా కానీ సూర్యుడు చల్లబడ్డా, బ్రహ్మ గతి తప్పినా, ముందు చెప్పిన మాటను తిరిగి అబద్ధం ఆడతానా, ఆడనని భావం. 23వ పద్యం, ఇది కంఠస్థ పద్యం. ఈ పద్యం ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. దీనిని నావుడు నాగకాంత అని మిగతా మొత్తం బ్లాంక్స్ ఇచ్చేసి లేదు నాకింకన్ అనేవి ఇస్తారు. ఈ మధ్యలో ఉన్న 4 పాదాలను రాయాల్సి ఉంటుంది. నావుడు నాగకాంత కరుణాకర యోకచరేంద్ర నాసుతున్ గావగంబూని వచ్చితి వికన్న తనూజుని కంటే నీయడన్ భావము సార్ద్రమైనది అని పన్నగ వైరికి నిన్ను నిచ్చి ఏ త్రోవలనేగుదున్ బ్రతుకు త్రోవ విచారము లేదు నాకింకన్. అనగా ఆవుడు నాగకాంత కరుణాకర యోకచరేంద్ర అంటే అనగా శంఖచూనుని తల్లి జీమూత వాహనంతో ఆసుతుండు గావంగా అంటే నా కొడుకుని రక్షించడానికి వచ్చావు, కావంగా పూని వచ్చితివి కన్నా, అరే కన్న కొడుకును కన్న తనూజుని కంటే నీయడన్ భావము అంటే నా కన్న కొడుకు కంటే నీ యందు భావము భావరసస్ప్రాదమైనది. పన్నగ వైరికి నిన్ను నిచ్చి ఏ త్రోవల నేగుదున్ గరుత్మంతునికి నిన్ను అప్పగించి నేను ఏ మార్గానికి పోతానో కదా. బ్రతుకు త్రోవ విచారము లేదు నాకింకన్ అంటే బ్రతుకు పైన నాకు
విచారము లేదని ఈ పద్యం చెప్తుంది. తర్వాత ఆట వెల్ది పద్యం 24వ పద్యం. అన్న నీకు నచి అన్న నీకున్ అచితిరాయువు గావుతమున్న శంఖచూడుండతనింజూచి కరమ్ము చోద్యముంది కరములు మొగెడించి విన్నందనము లేక విన్నవించే. అప్పుడు శంఖచూడ నీకంటుండు, అన్న నీకు అచితిరాయువు అంటే నీకు దీర్ఘాయుషు కలుగుతుంది, కలుగుతుంది అన్న జీమూత వాహనంతో. అన్న శంఖచూడున్ అతన్ని చూసి, ఆ జీమూత వాహనంతో శంఖచూడుని చూసి కరము జోద్యమంది 2 చేతులను జోడించి మోడించి నమస్కరిస్తూ విన్నందనము లేక విన్నవించే 2 చేతులను జోడించి నమస్కరిస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది. 25వ పద్యము కంద పద్యం. ఇది కూడా వసుధన్ కొరగాని కడుంబాలసులమును పొలుకాసి పూర్వులము మాకై నీయసుబులం బగరకు నొసంగుట కసవునకై రత్నమమ్మం గడంగుట కాదే. వసుధన్ గొరగాని కడుంబాసులము అంటే ఈ భూమిపైన ఎందుకు పనికిరాని మూర్ఖులము. పులుకాసి పూర్వులము మాకై నీ యసువులు బగరకు నొసంగుట అంటే నీ నీచమైన పురుగులము మేము పావులము. మా కొరకు నీవు శత్రువులకు ప్రాణాలిచ్చుట కసవునకై రత్నమమ్మం గడంగుటగాదే అంటే నీవు శత్రువునికి ప్రాణాలిచ్చుట గడ్డి కొరకు రత్నాన్ని అమ్మటం వంటిది కదా అని అంటుంది. తర్వాత శార్దూల పద్యం. ఇది 26వ పద్యం. శార్దూల పద్యం. సంసారాట విలోపలం గలవు మత్సామాన్యముల్ వ్యర్థముల్ హింసామూలములైన జంతువుల సంఖ్యేయంబులోకేచరోత్థంస నీకెనయైన వారు గలరే ధర్మాదికుల్ వెంచలో హంసానీకము లేదుగాక బకభేకౌఘంబు లేకుండునే. అంటే సంసారట విలోపం గలవు అంటే ఈ సంసారమనే అడవిలో మత్స్యమాన్నముల్ వ్యర్థముల్, ఈ సంసారమనే అడవిలో నాతో సమానమైన సామాన్యమైన జీవులు హింసామూలములైన అంటే హింసకు నెలవైన జీవులు సంఖ్యేయంబు లేఖేచరోత్థంస అంటే హింసకు నెలవైన జీవులు అనేకములున్నాయి. నీకయ్యన వారు గలరే ధర్మాదికుల్ వెంచలో హంసానికము అంటే నీతో సమానమైన ధర్మజ్ఞులున్నారా అంటే లేరని అర్థం. లేదుగాక బకభేకౌఘంబు లేకుండానే అంటే చెరువులో హంసలుండవు. బకము అంటే కొంగ, ఓకే, హంసలుండవు కానీ కొంగలు కప్పలు ఉంటాయి కదా అని అర్థం. తర్వాత 27వది కందపద్యం. మా వంటి వారి నూర్వరం గావంగం జాలుదువు నీవకనింకాచుటకున్ జీవం విచ్చిన నార్తుల కేవెరవున బ్రతుకవచ్చు నెడరైన ఎడన్. మా వంటి వారు నూర్వురం గావంగ చాలుదువు అంటే నాలాంటి వారి 100 మందినైనను నీవు ఒక్కడివే రక్షించుదువు. నీవొకన్ని గాచుటకున్ నీవొక్కడివే రక్షించుదవు, సమర్థుడవు. జీవం విచ్చినార్తుల కేవెరవున బ్రతుకవచ్చు నెడరైన ఎడన్ అంటే దుఃఖితులైన వారి ఆపద కలిగిన సమయాల్లో ఏ ఉపాయంతో జీవిస్తారు, వాళ్ళు ఏ విధంగా జీవిస్తారనేది ఆపత్కాలంలో నీకు తెలుసు. కందపద్యం 28వది కందపద్యం. మా కులము వారు విడిచిరి నీకీకు కృపసేయనేల నీ చుట్టమునే
శోకమునం జావకుండగ నీ కాంతను ముసలిగావు మింతయ చాలున్. అంటే మా కులము వారు విడిచిరి, అంటే నన్ను మా వంశం వారు వదిలిపెట్టారు. నీకీ కృప సేయనేలా నీ చుట్టమనే శోకమునం జావకుండగా, నీవు దయతో సహాయం చేయట ఎందులకు? నీ చుట్టమనే భావంతో నీ కాంతను ముసలింగావున్ మింతయ చాలకున్, నా తల్లిని దుఃఖంతో చావకుండా రక్షించుము, ఇది మాత్రం చాలని చెప్తున్నది. తర్వాత 20వ పద్యం, ఇది చంపకమాల పద్యం, ఇది స్టార్ మార్కు పద్యం. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ప్రతిదీ ఎగ్జామ్లో వస్తుందంటే అన్నీ నేర్చుకోవాలి. స్టార్ మార్కు పద్యాలని నేర్చుకున్నప్పుడే మనకు ఎగ్జామ్లో ఏది ఇచ్చినా రాయడానికి అనుకువగా ఉంటుంది. చంపకమాల పద్యం. అనవుడు ఖేచరేంద్ర సుతుండచ్చెడు అనవుడు ఖేచరేంద్ర సుతుండు అచ్చెరువంది ఫణీంద్ర నందనా, వినుమిది ఏల నా పనికి విఘ్నము చేసెద వింతకాలము, ఈ వనమున అర్ది వేండమి దివానిశమ్ముల దింగుదుచుందు నేంఢనంగా పరోపకార సమయం బిటు గల్గిననుబ్బి వచ్చితిన్. అనువుడు కేచరేంద్ర సుతుండు అచ్చెరువంది ఫణీంద్రనందన అంటే అని పలుకగా జీమూత వాహనుడు ఆశ్చర్యపడి శంఖచూడునితో ఇదేమిటి అంటున్నాడు. వినుమిది ఏల నా పనికి విఘ్నము చేసేదా వింతకాలము, ఈ వనమున అర్ది వేండమి దివాని షమ్ముల దింగుచుడు. అంటే ఈ అడవిలో రాత్రింపవళ్ళు తిరుగుచున్నాడు, ఉపకారం చేసే అవకాశం కొరకు ఎంతో తపన కలవాడై దివాని షమ్ములం దిగుంచుండు ఏఢనగా పరోపకార సమయం బిటు గల్గిన నుబ్బి వచ్చి తిన్. ఉపకారం చేసే అవకాశం కొరకు ఎంతో తపన కలవాడై తీరా ఉపకారం చేసే సమయం రాగానే ఎంత సంతోషంతో వచ్చాడు. చంపకమాల పద్యం, ఇది కూడా స్టార్ మార్క్ పద్యం, ఇది కంఠస్థ పద్యం. ఇది తనయులు భార్యలన్నలును తమ్ములును జుట్టలు సంగడీంద్రు యౌవనము ధనంబునంచు మది వారక ప్రాణములైన నిచ్చి తాననదను నార్తు దీను శరణాగతిగా వానిండజాగల స్థనమనియండు వానికి యశంబును ధర్మము నెట్లు చేకురున్. తనయులు భార్యలున్నను అంటే కొడుకులు భార్యలు, అన్నదమ్ములు చుట్టలు, సంగడీండ్రు యౌవనము అంటే కొడుకులు భార్యలు, అన్నదమ్ములు తమ్ముళ్ళు, చుట్టాలు స్నేహితులు, యవ్వనము ధనంబంచు, ధనం అంటే డబ్బు, ధనము, ఇవి మదివారక ప్రాణములైన అంటే మనస్ఫూర్తిగా ప్రాణాలిచ్చైనా ఇచ్చి తాననదునను అనువార్తు కాపాడుకుంటాము. కానీ దీను శరణాగతున్ గావని వాండజాగల స్థనమని అంటే అతను దీనులను శరణాగతులను రక్షించుకుంటూ అజాగల స్థనమని అండ్రు వానికి యశంబును ధర్మము నెట్లు చేకూరున్ అంటే అటువంటి వానికి కీర్తి పుణ్యము ఎలా లభిస్తాయని అంటున్నాడు. తర్వాత ఉత్పలమాల పద్యం 31వ పద్యం. దీంట్లో మొత్తం 33 పద్యాలు ఉన్నాయి కాబట్టి దగ్గరికి వచ్చాం మనం. ఉత్పలమాల పద్యం. లాభు భయార్థ రక్షణము లాభము పుణ్యము దేహశుద్ధి సద్భావము భూషణం బెరుక ధర్మము సత్కృప ప్రాభవంబు సంభావన పాడి సత్య పరిపాలన మేలుపకారమెయ్యడన్ భావన కీర్తియు ఆయువు శుభంబు నిజాప్తులు ధాత్రిలోపలన్.
లావుభయార్థ రక్షణము, భయపడే ఆర్తులను, లాభము పుణ్యము, భయపడే ఆర్తులను రక్షించుటకు నిజమైన బలము, పుణ్యము దేహశుద్ధి, సంపాదించే లాభమును, మంచి జ్ఞానాన్ని పొందుటకు సద్భావమును భూషణం బెరుక, ధర్మము అంటే ఆ మంచి జ్ఞానాన్ని పొందటమే శరీరం పవిత్రమవుతుంది, ఆ జ్ఞానాన్ని పొందటమే నిజమైన ఆభరణం అంటున్నాడు. సత్కృప ప్రాభవంబు సంభావన పాడి సత్య పరిపాలన మేలుపకారమెయ్యడన్ అంటే దయ కలిగి ఉండటం చేత ధర్మము సన్మానము పొందడానికి ప్రాభవము సత్య పరిపాలన చేయుటయే ధర్మము, ఉపకారం చేయుటయే మేలు. భావన కీర్తి ఆయువు శుభంబు నిజాప్తులు ధాత్రిలోపలన్ అంటే ఎల్లప్పుడూ మంచి జ్ఞానము, కీర్తి, ఆయువు, శుభము ఇవే నిజమైన ఆత్మీయులు అంటున్నాడు. భావన కీర్తి ఆయువు శుభంబు నిజాప్తులు ధాత్రిలోపలన్ అని అంటున్నాడు. తర్వాత 32వ కందపద్యం. జానల నిత్యాని శరీరాని అనుచు తెలిపి చెప్పరా భువినాత్మ ప్రాణం బులిచ్చియార్త త్రాణం బొనరింపవలయు తత్వజ్ఞులకున్ జానల నిత్యాని శరీరాని అనుచు తెలిపి చెప్పరా భువినాత్మ ప్రాణంబులిచ్చి ఆర్తత్రాణం బొరయింపవలయు తత్వజ్ఞులకున్ అంటే నేర్పులు శరీరాలు అనిత్యములని చెప్పుచున్నాడు కనుక ఆపద ఉన్న రక్షించడంలో ప్రాణాలు పోయినా లెక్క చెయ్యరు తత్వజ్ఞులని అర్థం. ఇది చివరి పద్యం. 33వ పద్యం తేటగీతి పద్యం. నీవు లేవేని నొరులకున్ గావచము, నీవు లేవని నొరులకున్ ఆవశమే ధన్య నీవు బ్రతికిన నీ తల్లి బ్రతుకునదియు కారణముగవైరి కడ్డపడుదు నీవు గోరిన అట్ల ఈ నెలంతంగాతు అంటే నీవు లేవేని నొరులకున్ ఆవవశమే ధన్య నీవు బ్రతికిన తల్లి నీ తల్లి బ్రతుకునదియు కారణముగా వైరి కడ్డపడుదు నీవు గోరిన ఎట్ల ఈ నెలతంగాంతు అంటే నీవు లేకపోతే ఇతరులను రక్షించటం సాధ్యమా? నీవు బ్రతికిన నీ తల్లి బ్రతుకుతుంది, ఆ కారణంగా నీ శత్రువుకి అడ్డం పడతాను, నీవు కోరుకున్న విధంగా నీ తల్లి జీవిస్తుందని చెప్పాడు. దీంట్లో ఇవి పద్యాలు, మొత్తం 33 పద్యాలు ఉన్నవి. దీంట్లో మనకు స్టార్ మార్కు గల పద్యాలు 9వ పద్యం, 23వ పద్యం, 29వ పద్యం, 30వ పద్యం, మొత్తము 4 పద్యాలు నేర్చుకుంటే ఈ లెసన్లో నుంచి ఏ పద్యం వచ్చినా మనము రాయడానికి ఈజీగా ఉంటుంది. దాంట్లో 4 మార్కులు లభిస్తాయి ఈ పద్యం నుంచి. కవి పరిచయం నుంచి కూడా మనకు మార్క్స్ లభిస్తాయి. దీంట్లో వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి 2, వీటికి సమాధానాలు ఈ నోట్స్ దీంట్లోనే మనకు నోట్స్ ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలు 2 ఉన్నాయి. తర్వాత ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఇవి 6 ఉన్నాయి. సందర్భ సహిత వాక్యాలు ఒక 4 ఉన్నాయి. సంధులు ఉన్నాయి దీంట్లో 6, సమాసాలు అనేవి ఒక 6 ఉన్నాయి. ఇప్పుడు మనకు నోట్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. దీంట్లో మొదటి వ్యాసరూప ప్రశ్న చూసినట్టయితే, సాలభంజిక రాజుతో చెప్పిన జీమూత వాహనుని కథను వివరించమని అన్నాడు. ఈ జీమూత వాహనుడు గొప్ప శక్తి కలిగిన ఇంద్రుడి వంటి వాడు. ఆచించే ప్రజలను అయితే అతను ఎవరైతే ఆచించడానికి వస్తున్నారో, ఎవరైతే అడగడానికి వచ్చిన ప్రజలను వాళ్ళ కోరికలు తీర్చేవాడు, శరణు గోరిన వారికి రక్షించేవాడు, గంధర్వ కుల శ్రేష్ఠుడైన ప్రవర్తిల్లుచున్నాడు. తండ్రి ద్వారా సంప్రాప్తించిన రాజ్యాన్ని అడిగిన వారికి తాను సంపాదించిన ధనమంతయు తన సేవకులకు ప్రజలకు తన మేలు కోరే వారికి తగు రీతిగా ఇస్తున్నాడు. అంటే ప్రజలు ఎలాంటి కష్టంలో ఉన్నా అతని దగ్గరికి వస్తే వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. శత్రువుల గుండెల్లో నిద్రపోయెను అంటే అమాయకులైన ప్రజలను ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు వాళ్ళకి
వారిపైన యుద్ధం చేసి వారికి భయభ్రాంతులకు గురిచేస్తాడు. జీవహింసకు భయపడి బాధ నొంది పెద్దల మార్గాన్ని అనుసరిస్తూ తల్లిదండ్రుల సేవ చెయ్యదలచి అరణ్యాలకు వెళ్ళాడు. విహార నిమిత్తం జీమూత వాహనుడు కొండచర్యల్లో విహరిస్తున్నప్పుడు ఎదురుగా ఎముకల గుట్టలు కనిపించాయంట. అందులకు కారణం తన బావమరిది వల్ల తెలుసుకొని బాధపడ్డాడు. అరణ్యంలో తిరుగుతుండగా ఒక వృద్ధురాలు తల్లడిల్లిపోతుండగా ఆమె దగ్గరకు జీమూత వెళ్ళి కారణం అడిగి తెలుసుకున్నాడు. ఆమె కొడుకు శంఖచూడుని రక్షించి తాను గరుత్మంతునికి ఆహారంగా వెళ్ళాడు. తన ప్రాణాలను కూడా లెక్క చేయని త్యాగశీలి. ఈ 11వ సాలభంజకు కూడా మనకి ఏం చెప్తుందంటే త్యాగశీల గుణాన్ని చెప్తుంది జీమూత వాహన పాత్ర ద్వారా. పరోపకార పాఠ్యభాగం నీతి సారాన్ని విశదీకరించమన్నాడు. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఒక విద్యాధర యువకుడు జీమూత కేతుని కుమారుడు జీమూత వాహనుడు. జీమూత వాహనునికి పట్టం కట్టి అతని తల్లిదండ్రులు తపోవనానికి వెళ్ళారు. తపోవనం ఏంటింది? సన్యాసం తీసుకొని అడవుల్లోకి వెళ్ళిపోయారు. జీమూత వాహనుడు రాజ్యభోగముల కంటే తల్లిదండ్రుల సేవయే పుణ్యమని తలచి తల్లిదండ్రులకు సేవ చేయుటకు వెళ్ళుచుండేడు వాడు. అంటే వాడు తల్లిదండ్రులతో పాటే నేను మీ సేవ చేసి బతుకుతానని వాళ్ళ వెంట వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మలయవతు ఆమెను చూశాడు. మరియు ఆమె చెలికెత్తియు విద్యాధర చక్రవర్తియే మలయవతికి భర్త అని అవునని చెప్పుకొండ్రి. జీమూత వాహనుడు మలయవతి పరస్పరావగాహనతో మోహ నిమగ్నులైరి. అంటే వీరు ఒకరిని చూసుకొని ఇష్టపడి ఒకరిపైన ఒకరు ఇష్టం పెంచుకున్నారు. జీమూత వాహనుడు మలయవతి పరస్పరావగాహనతో మోహ నిమగ్నులైరి. వీరి తల్లిదండ్రులు జీమూత వాహనునికి మలయవతికి వివాహం చేశారు. వీరిద్దరికి పెళ్లి చేశారు. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే జీమూత వాహనుడు తన బావమరితో కలిసి విహారానికి వెళ్ళాడు. వెనకటి రోజుల్లో రాజులు అడవులకు వేటకు విహారయాత్రలకు అట్ట వెళ్ళేవారు. వీరు కూడా అట్ట వెళ్ళాడు. అక్కడ పాములు ఎముకలు కొండల వలె గుట్టలుగా పడి ఉండడం చూశాడు. ఇవి ఎలా వచ్చాయని అడగ్గా అవి గరుత్మంతునికి ఆహారమైన పాములు ఎలుకలని జీమూత వాహనుడు తెలుసుకున్నాడు. గరుత్మంతుడు పాముల్ని మితి లేకుండా చంపుచుండటం చేత అతనికి రోజుకొక సర్పము ఆహారంగా పంపటానికి వాసుకి, ఈ పాముల రాజు వాసుకి ఏం చేసిందంటే ఒప్పందం కుదుర్చుకుంది గరుత్మంతుడితో. ఈ విషయాన్ని జీమూత వాహనునికి చెప్పారు. ఆ రోజు ఆ గరుత్మంతునికి ఆహారం అగుటకు శంఖచూడు ఎవడైతే ఉన్నాడో ఈ శంఖచూడు అనే పాము అక్కడికి వచ్చింది. అతని వెంట వచ్చిన శంఖచూడుని తల్లి ఏడ్చుతుంది. ఆ శంఖచూడుని చూసి అది చూడటానికి బుజ్జిగా ఉన్న ఆ పాము పిల్లని చూసి తన తల్లి ఏడుస్తుంది. ఇది కూడా గరుత్మంతుని ఆహారానికి బలవుతుందని. శంఖచూడుకై వాసుకి భటుడు ఎర్రని బట్టలు తెచ్చాడు. ఎర్రని బట్టలు తెచ్చినప్పుడు వాటిని ధరించి వద్యశిలపై శంఖచూడు కూర్చుండాలి. వద్యశిల అంటే ఎక్కడైతే ఆ గరుత్మంతుడు వీటిని తింటాడో ఆ రాతి పైన కూర్చోబెట్టాలి. దీనిని చూసిన జీమూత వాహను హృదయం ద్రవించింది. అరే, చిన్న వయసులోనే మరణం సంభవిస్తుంది, ఎట్లయినా పరోపకారం చేసి ఈ శంఖచూడు ప్రదేశంలో వీటికి బదులు నేను వెళ్ళి ఆహారం అవుతా ఆ గరుత్మంతుడికని అంటాడు. తానే గరుత్మంతుడికి ఆహారమై శంఖచూడుని ప్రాణాలు కాపాడి నిశ్చయించుకున్నాడు. ఎట్లయినా ఈ ప్రాణాలు కాపాడాను జీమూత వాహనుడు. శంఖచూడుని వారించి, అరే శంఖచూడా నువ్వు వెళ్ళకు, నీ ప్లేస్లో నేను వెళ్తానని చెప్పి ఆ జీమూత వాహనుని అత్తగారు పెండ్లి కొడుకునకై ఎర్రని బట్టలు పంపారు. జీమూత వాహనుడు వాటిని ధరించి వద్యశిలను ఎక్కాడు. గరుత్మంతుడు అక్కడికి వచ్చి తనకై వచ్చిన పామని తలచి వీనిని భక్షించుచుండెను. అంటే ఇదివరకున్న శంఖచూడు అనే పామనే అనుకొని తింటుంది. గరుత్మంతుడు తాను చేసిన తప్పును చూశాడు. జీమూత వాహనుడు పరోపకార బుద్ధికి భయపడుచుండెను. ఇంతలో అక్కడికి వచ్చిన మలయవతి విలపించుచుండెను. వృద్ధ దంపతులు దుఃఖ సముద్రంలో మునిగారు. ఆ వృద్ధులు, అరే నా కొడుకు పోవాల్సిన ప్రదేశంలో ఈ జీమూత వాహనుడు వెళ్ళాడు అక్కడికి, ఇంత పరోపకార బుద్ధితో, అయ్యో నా కొడుకు కోసం ఇతను బలవుతున్నాడని ఆ వృద్ధ దంపతులు దుఃఖ సముద్రంలో మునిగి అమృతం అంటే బాగా ఏడుస్తున్నారు. వీళ్ళు అమృతం ఇచ్చి అయినా నా కుమారుని బ్రతికింపుమని వేడుకొన్నారు. అమృతం మాట గుర్తుకు వచ్చి గరుత్మంతుడు ఇంద్రలోకమునకు వెళ్ళి ఇంద్రునికి చెప్పి అమృతాన్ని కురిపించాడు. జీమూత వాహనుని ఆది వరకు వచ్చిన సర్పాలను బ్రతికించాడు. ఆ అమృత వర్షం కురవడం వల్ల ఏవైతే ఈ పాముల కళేబరాలు ఉన్నాయో, తర్వాత అక్కడ ఉన్న ఎలకల కళేబరాలు ఉన్నాయో, ఆ వాటిపైన ఈ అమృత వర్షం కురవడం చేత అన్నీ బ్రతికాయి.
పార్వతి ప్రత్యక్షమై విద్యాధర చక్రవర్తిని కమ్మని అతనిని దీవించింది. దీవించగా బంగారు చక్రము గల రథాన్ని ఇచ్చింది. ఏదైతే రథం ఉందో ఆ బంగారు చక్రం గల రథం ఇచ్చి గరుత్మంతుడు ఇక పాములకు హింస చేయనని చెప్పాను. ఈ త్యాగనిరతి వల్ల నేను ఇప్పటి నుంచి ఇక ఆ పాములకు ఎలాంటి హాని చేయనని మాట ఇచ్చాడు. జీమూతవాహనుడు తన భార్యతో కలిసి సుఖంగా రాజ్యాన్ని పరిపాలించడానికి వెళ్ళాడు. అంటే త్యాగగుణం చేత గొప్ప వరాన్ని సాధించాడు. తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్. మనకి వ్యాసరూప ప్రశ్నలు రెండు మాత్రమే ఉన్నాయి ఈ పాఠ్యభాగంలో. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మనకు అడగొచ్చు ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్లో 5 మార్క్స్కి. 1 మార్క్ ప్రశ్నలు, 1 మార్క్ క్వశ్చన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సింహాసన ద్వాత్రింశికను రాసిన కవి పేరేంటిది అన్నాడు. సింహాసన ద్వాత్రింశిక రాసిన కవి పేరు ఏంటిది? కొరవి గోపరాజు. మీరు ఇక్కడ సింహాసన ద్వాత్రింశికను రాసిన కవి ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్గా రాసి పేరేమిటి అనే ప్రదేశంలో కొరవి గోపరాజు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని సేమ్ క్వశ్చన్లు ఉన్నదే యాజ్ ఇట్ ఈస్గా కింద రాసి పేరేమిటి అనే ప్రదేశంలో కొరవి గోపరాజు రాస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. కొరవి గోపరాజు ఏ ప్రాంతానికి చెందినవాడు? కొరవి గోపరాజు ఏ ప్రాంతం అని అన్నప్పుడు కొరవి గోపరాజు నిజామాబాదు జిల్లాలో భీమ్గల్లు వేమ్గల్లు ప్రాంతానికి చెందినవాడు. ఏ ప్రాంతం అనే ప్లేస్లో భీమ్గల్లు, నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్లు అని రాస్తే సరిపోతుంది. జీమూత వాహనుడు కథ చెప్పిన సాలబంజిక పేరేమి? ఇక్కడ జీమూత వాహనుడు కథ చెప్పిన సాలబంజిక పేరు. ఇక్కడ లాస్ట్లో క్వశ్చన్లో పేరేమిటి అని ఉంది కదా, ఆ పేరేమిటి అనే పేరు తీసేసి మదనమాల ఈ సింగిల్ లైన్ గుర్తుపెట్టుకొని మిగతాది మొత్తం క్వశ్చన్లో ఉన్నదే రాస్తే సరిపోతుంది. జీమూత వాహనుడి కథ చెప్పిన సాలబంజిక పేరు మదనమాల. మీరు రాసేటప్పుడు క్వశ్చన్లో ఉన్నది మొత్తం రాసి చివరిలో పేరేమిటి అనేది తీసేసి ఆ ప్లేస్లో మదనమాల రాస్తే 1 మార్క్ వస్తుంది. జీమూత వాహనుడి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? ఇక ఈ క్వశ్చన్లో కూడా ఏమిటి అనేది తీసేసి జీమూత వాహనుడి తల్లిదండ్రుల పేర్లు మొత్తం రాసి కనకవతి, జీమూత కేతువులు ఇవి 2 రాస్తే సరిపోద్ది. జీమూత వాహనుడి దృష్టిలో అత్యున్నత ధర్మం ఏమిటి? దీంట్లో జీమూత వాహనుడి దృష్టిలో అత్యున్నత ధర్మం అని రాసి ఏమిటి అనేది తీసేసి పరోపకారం. పరోపకారం అంటే ప్రాణాల సైతం పరోపకారం చేయడం, ఇది గుర్తుపెట్టుకోండి. అనిత్యాని శరీరాణి అనగా శరీరాలు అశాశ్వతాలు. శరీరాలు అశాశ్వతాలని ఇది 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ సందర్భ సహిత వాక్యాలు. సందర్భ సహిత వాక్యాల్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఈ 3 స్టెప్పుల్లో ఫస్ట్ దాంట్లో కవి పరిచయం రాయాలి. తర్వాత 2 సందర్భం అంటే ఏ సందర్భంలో ఆ పదాన్ని వాడారు, తర్వాత దాని భావాన్ని చెప్తే సరిపోతుంది. దీంట్లో పరిచయం, ఇక్కడ పరిచయం చూసినట్టయితే ఇక్కడ పరిచయం వనితన్గూడి ఏగె వనమునకును అనేది పరిచయం. పరిచయం అంటే ఏంది? కవి పరిచయం రాయాలి ఇక్కడ. ఈ వాక్యము కొరవి గోపరాజుచే రచించబడిన సింహాసన ద్వాత్రింశిక అను కావ్యం నుండి గ్రహించబడిన పరోపకారం అను పాఠంలోనిది. ఇక ఈ సందర్భ సహిత వాక్యాలు ఈ పాఠంలో అన్నిటికీ పరిచయం ఇదే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏ సందర్భంలో అడిగాడు, ఏ సందర్భంలో ఇది ఇచ్చారంటే సందర్భం ఏంటిదంటే జీమూత కేతువు వృద్ధాప్యం రాగానే తన కుమారుడైన జీమూత వాహనుని రాజ్యం అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళారని వివరిస్తూ భోజరాజు 11వ సాలబంజిక చెబుతున్న సందర్భంలోనిది. దీని భావం ఏంటిది? దీని భావం అంటే ఈ లైన్ భావమే రాయాలి. వనితన్గూడి ఏంగె వనమునకు అంటే భార్యతో కలిసి అడవులకు వెళ్ళాడు. 2వ సందర్భ సహిత వాక్యం వేగమె పుత్తుంతునిక వేటాడకుమీ. పరిచయం సేమ్, పరిచయం అన్నప్పుడు కవి పరిచయం రాయాలి. ఈ వాక్యం కొరవి గోపరాజుచే రచించబడిన సింహాసన ద్వాత్రింశిక అను కావ్యం నుండి గ్రహించబడిన పరోపకారం అనే పాఠ్యభాగంలోనిది. ఇది ఏ సందర్భం? వేగమే పుత్తుంతునిక వేటాడకుమీ. ఏ సందర్భంలో అంటే వాసుకి గరుత్మంతునితో నీవు ఇష్టం వచ్చినట్టు నాగులను చంపి తినొద్దు, నేను నీకు స్వయంగా రోజుకొక నాగుపామును పంపిస్తాను అని ఒప్పందం చేసుకుంటూ మాట్లాడిన సందర్భంలోనిది. దీని భావం ఏంటిదంటే వేగమే పుత్తుంతునిక వేటాడకుమీ అంటే వెంటనే నీకు నాగును ఆహారంగా పంపిస్తాను, ఇక నువ్వు వేటాడొద్దని దీని భావం. 3వది
బాసిపోయే సిద్ధపతి సుతుండు. దీని పరిచయం సేమ్ అంతే రాయాలి. ఈ వాక్యం కొరవి గోపరాజు చే రచించబడిన సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యం నుండి గ్రహించబడింది. పరోపకారం అనే పాఠంలోనిది. నెక్స్ట్ సందర్భం ఏంటిది? ఇది విహారానికి తన బావతో వెళ్ళిన జీమూత వాహనుడు త్వరగా రమ్మని తండ్రి కబురంపగా ఇంటికి తిరిగి వెళ్ళిన సందర్భంలోనిది. అప్పుడు చెప్పింది ఇది. దీని భావం ఏంటిది? బాసిపోయే సిద్ధ పతిసుతుండు అంటే గంధర్వ కుమారుడు జీమూత వాహనుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారని దీని భావం. ఇక 4వది, ఇది చివరిది. కసవునకై రత్నమమ్మం గడంగుట కాదే. దీని పరిచయం సేమ్. ఈ వాక్యం కొరవి గోపరాజు చే రచించబడిన సింహాసన దౌత్రింశిక అనే కావ్యం నుండి గ్రహించబడిన పరోపకారం అనే పాఠంలోని. ఇది ఏ సందర్భం? కసవునకై రత్నమమ్మం గడంగుటగాదే అంటే ఇది ఈ భూమిపైన ఎందుకు పనికిరాని మూర్ఖులము, నీచమైన పురుగులము, మా కొరకు నీవు శత్రువుని ప్రాణాలిచ్చుట గడ్డి కొరకు రత్నాన్ని అమ్మటం వంటిది కదా అని శంఖచూడు జీమూత వాహనునితే చెప్పిన సందర్భంలోనిది. దీంట్లో ఏముంది? ఇక్కడ కసవునకై రత్నమమ్మం గడంగుట కాదే అంటే గడ్డి కొరకు రత్నం అమ్మటం వంటిది కదా అని దీని భావం. ఇవి సందర్భ సహిత వాక్యాలు. నెక్స్ట్ సందులు. దీంట్లో ఫస్ట్ ఏమిచ్చాడు మనకి? ఆరింట్లో పక్షీంద్రుడు, పక్షి ప్లస్ ఇంద్రుడు, పక్షీంద్రుడు. దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది దీంట్లో ఆయి పక్షీంద్రుడు, పక్షి ప్లస్ ఇంద్రుడు. ఇది సవర్ణ అకారంనకు మనకేంటిది? పక్షీంద్రుడు, పక్షి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘం. అంటే సవర్ణాలంటే ఆకారానికి ఆకారం అంటే ఆకి ఆ, ఈకి ఈ, ఊకు ఊ అనేవి వస్తాయి. వాటికి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. వాటి దీర్ఘాలు ఏకాదేశం అయిందైతే సవర్ణ దీర్ఘ సంధి. కాబట్టి పక్షీంద్రుడు, పక్షి ప్లస్ ఇంద్రుడు, పక్షీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. శరణాగతుడు అంటే శరణ ప్లస్ ఆగతుడు, శరణాగతుడు. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ నాగేంద్రుడు. ఏ ఓ ఆర్లను మనం గుణములు అంటాం కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి ఏఓ ఆర్లు వచ్చినవి గుణసంధి కాబట్టి నాగేంద్రుడు, నాగా ప్లస్ ఇంద్రుడు నాగేంద్రుడు, ఏ వచ్చింది ఇక్కడ కాబట్టి గుణసంధి. ఇది పరోపకారం. ఇక్కడ ఏఓ ఆర్లను మనం గుణం అంటాం కాబట్టి ఇక్కడ ఓత్వ దీర్ఘం వచ్చింది కాబట్టి ఓ మీన్స్ ఓత్వ దీర్ఘం అన్నట్టు. పరోపకారము, పరా ప్లస్ ఉపకారం, పరోపకారం గుణసంధి. దిక్కెవరు, దిక్కు ప్లస్ ఎవరు, దిక్కు ప్లస్ ఎవరు ఇది ఉత్వసంధి. బక బే కౌగంబు, బక బేక ప్లస్ ఔగంబు అంటే ఔలను వృద్ధులు అంటారు కాబట్టి అవి వచ్చిన సంధిని వృద్ధి సంధి అంటాం. సమాసాలు. ఈ సమాసాలను కూడా మీరు ఎట్లా రాయాలా? ఇక్కడ ఈ సైడ్ ఉన్నవి వీటిని ఎగ్జామ్లు అడుగుతారు. అనుదినము, సత్పురుషుడు, జనని జనకులు ఇట్లా అడిగినప్పుడు వీటికి విగ్రహ వాక్యం రాసి అది ఏ సమాసమో రాస్తే సరిపోదు. అనుదినము ప్రతిరోజు ఇది అవ్యయీభావం. సత్పురుషుడు మంచివాడైన పురుషుడు, పురుషుడు ముందు మంచి అనేది ఉంది కాబట్టి విశేషణం కాబట్టి ఇది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. జననీ జనకులు, జననీయు జనకుడు ఇది ద్వంద్వ సమాసం. రాజ్యలక్ష్మి, రాజ్యం అనడి లక్ష్మి ఇవి అనడి వచ్చింది కాబట్టి ఇదిలా రూపక సమాసం. ఇది కాంచనపురము, కాంచనమను పేరుగల పురము ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇది పేరుని పిలిపిస్తుంది. నెక్స్ట్ దానశూరుడు, దానమునందు శూరుడు, అందు వచ్చిందంటే సప్తమి తత్పురుష. డుమువులు ప్రథమ విభక్తి, నిన్లుండన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఇట్లా మనకి ఇవన్నీ నేర్చుకుంటే దీంట్లో అందు అనేది సప్తమి తత్పురుష సమాసం కాబట్టి ఇది అందు వచ్చింది. నెక్స్ట్ దీంట్లో పద సంపద, పర్యాయ పదాలు. మనకి లాస్ట్లో పర్యాయ పదాలు 14th బిట్లో అడుగుతారు. వీటిని 14th బిట్లు అడిగినప్పుడు ఉపయోగపడతాయి. ప్రాళేయము అంటే మంచు, తుహినము, నిహారము, శిశిరము, హిమము. గంధర్వుడు, గంధర్వుడు అంటే గాంధర్వుడు, దివ్యగాయనుడు, దేవగాయనుడు, వేల్పుగాన. పుత్రుడు మూడోది, కుమారుడు, కొడుకు, కొమరుడు. కచుడు నాలుగోది, కచుడు అంటే దేవత, ఖేచరుడు, గీర్వాణుడు, వియచ్చరుడు. తల్లి అంటే మాత, జనని. పక్షి అంటే ఖచరము, దివౌకసము, ద్విజన్మము,
నీడజము, పక్కి, పిట్ట, విహంగం. గరుత్మంతుడు అంటే ఖగేశ్వరుడు, తార్యుడు, నాగాంతకుడు, పక్షిరాజు, వైనతేయుడు. పాము అంటే అహి, ఉరగము, గాలిమేతరి, చక్షుశ్రోతము. నానార్థాలు, దీంట్లో నానార్థాలు ఉన్నాయి. నానార్థాలు జానలు అంటే వ్యభిచారి, రసికుడు, నేర్పరి. ఖచరుడు అంటే సూర్యుడు, దేవత, రాక్షసుడు. పక్షి అంటే నీడజము, బాణము. గరుత్మంతుడు అంటే వైనతేయుడు, వినాయకుడు. పాము అంటే రాహువు, అహి, పూయు అనేవి నానార్థాలు. తర్వాత వ్యుత్పత్తార్థాలు. అఖండలుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఇంద్రుడు ఎవరు? పర్వతాలను భేదించిన వాడు ఇంద్రుడు. చక్షుస్రవము అంటే పాము, అంటే కన్నులే చెవులుగా గలది అని అర్థం. కన్నులే చెవులుగా గలది ఏంటిది? పాము. అంబోరుహసూతి అంటే బ్రహ్మ. అంబోరుహసూతి అంటే పద్మము నుండి పుట్టినవాడు బ్రహ్మ. అనఘ అంటే సత్పురుషుడు, అంటే పాపచింతన లేనివాడు సత్పురుషుడు. దీన్ని అనఘ అనే పదం నుంచి వచ్చింది. ఇవి మనకి కవిత్వ విభాగంలో ఉన్న రెండవ పాఠ్యభాగమైన పరోపకారం అనే ఈ పాఠ్యభాగము కొరవి గోపరాజుచే రచించబడింది. దీంట్లో ఈ పాఠ్యభాగం మొత్తం మీరు నేర్చుకున్నట్లయితే ఈ పాఠ్యభాగం నుంచి దాదాపుగా 17 మార్కులను మీరు పబ్లిక్ ఎగ్జామ్లో పొందగలుగుతారు. దీంట్లో పద్యాన్ని పూరించడంలో 4 మార్కులు, ఒక లాంగ్ మార్క్ క్వశ్చన్ 5 మార్క్స్, సందర్భ సహిత వాక్యాలు ఒక క్వశ్చన్ వస్తుంది 3 మార్కులు, 1 మార్క్ క్వశ్చన్ ఏదైనా ఒకటి వస్తుంది 1 మార్కు, సంధులు ఏదైనా ఒకటి ఇస్తారు 2 మార్కులు లభిస్తాయి. సమాసాలకి వాటికి విగ్రహ వాక్యాలు రాస్తే 2 మార్కులు. పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు ఒక్కొక్కటి ఏదైనా అడిగినప్పుడు దీంట్లో మనకు 3 మార్కులు అనేవి లభిస్తాయి. ఇది కొరవి గోపరాజుచే రచించబడిన పరోపకారం అనే పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం. దీంట్లో మనకి పాఠ్యభాగము, ప్రశ్న జవాబులు, వ్యాకరణాంశాలు, నోట్స్ మొత్తం కవర్ అయింది. కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీరు అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. తర్వాత వీడియోలో మనకు 3వ పాఠ్యభాగమైన శతక మకరందం అనే పాఠ్యభాగం గురించి మనము నేర్చుకుందాము. ఈ వీడియోను చూస్తున్న తెలుగు లెక్చరర్స్, అధ్యాపకులు కూడా ఈ వీడియోను ఎంకరేజ్ చేయగలరు. దీనిపైన ఏదైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ధన్యవాదాలు.